హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీకే కాంపిటీషన్స్. దిస్ ఈజ్ అజయ్ ఎంఎన్ఆర్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రం దానిలో మనం గత క్లాస్లో మనం వృక్షశాస్త్రం లేదా వృక్ష అంతర్నిర్మాణము కదా మొక్కల పరిజ్ఞానం 3వ అధ్యాయము మొక్కల పరిజ్ఞానము వృక్షశాస్త్రం అనే చాప్టర్లో కొన్ని బిట్స్ మనం డిస్కస్ చేసాం. దాదాపు 600 బిట్స్ వరకు మనం డిస్కస్ చేసాం. ఈరోజు మిగతా బిట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ కదా మొక్కల పరిజ్ఞానం అనే 3వ అధ్యాయంలో మిగతా బిట్లు మనం డిస్కస్ చేయబోతున్నాం. అది ఆ క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్. రేపటి నుంచి అంటే 25 నుంచి మెథడాలజీ క్లాసులు వీడియో రూపంలో మీకు అందించబోతున్నాను. ఇది మీకు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశాను. 25వ తేదీ నవంబర్ నుంచి వీడియోలు అప్లోడ్ చేస్తానని. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారి మెయిల్కి డైరెక్ట్గా ఈ వీడియోస్ వస్తాయి. మిగతా వాళ్ళు చూడలేరు. ఇంకెవరైనా ఈ మెథడాలజీ క్లాసులు వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు ఈరోజైనా మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే, వాట్సాప్లో మీ డీటెయిల్స్ పెడితే మీ ఈమెయిల్ కూడా మీరు ఇవ్వండి. మీకు మీ ఈమెయిల్కి రెగ్యులర్గా ఈ వీడియోలో అప్డేట్ అవుతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఈరోజు క్లాస్లో భాగంగా మనం మొట్టమొదటి బిట్ డిస్కస్ చేద్దాం. మొట్టమొదటి బిట్ ఇది 561వ బిట్. 561వ బిట్ మనం చూద్దాం. చూడండి, ఓల్డ్ హౌస్ 561. ఓల్డ్ హౌస్ పికేకే నాయర్, సిజికే రామానుజం మొదలైన శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచిన శాస్త్రము పేరేంటి? మొదలైన శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచిన శాస్త్రవేత్తలు వారెవరంటే శాస్త్రం ఏంటంటే పరాగరేణు శాస్త్రం. పరాగరేణు శాస్త్రాన్ని అభివృద్ధిపరిచిన శాస్త్రజ్ఞులు 3 ఉన్నారు. వారిలో ఒకరు ఓల్డ్ హౌస్, రెండోవారు పికేకే నాయర్ మన ఇండియన్, అలాగే సిజికే రామానుజం ఈయన కూడా ఇండియనే. మొత్తం 3 సైంటిస్టులలో 2 ఇండియన్స్ ఉన్నారు. వీరు పరాగరేణు శాస్త్రం గురించి వారు అభివృద్ధిపరిచారు. పరాగరేణు శాస్త్రాన్ని వారు అభివృద్ధిపరిచిన శాస్త్రవేత్తలు. 562 బెస్సీ, రెండల్, హచిన్సన్, తక్తజన్, క్రాన్క్విస్ట్. బెస్సీ, రెండల్, హచిన్సన్, తక్తజన్, క్రాన్క్విస్ట్ లాంటి శాస్త్రవేత్తలు ఏమి ప్రతిపాదించారు అంటే వర్గ వికాస వర్గీకరణ. ఫ్రెండ్స్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మొక్కల వర్గీకరణ వేరు, జంతువుల వర్గీకరణ ప్రతిపాదించింది వేరు, అలాగే జీవుల వర్గీకరణ వేరు. కానీ ఇక్కడ వర్గ వికాస వర్గీకరణను ప్రతిపాదించింది ఈ 5 సైంటిస్టులు. రైట్. 563 క్వశ్చన్ నెంబర్ 563. ఏ మొక్కల పెంపకం మానవుని నాగరికత ఆవిర్భావమును తెలియజేస్తుంది? ఏ మొక్కల పెంపకం మానవుని యొక్క నాగరికత ఆవిర్భావమును తెలియజేస్తుందంటే పైరు మొక్కల సాగుతో ఆది మానవునిగా ఉన్న మానవుడు నాగరికత కలిగిన మానవునిగా ఆవిర్భవించాడు. పైరు మొక్కల్ని కనుగొన్నాడు, ఔషధ మొక్కల్ని కనుగొన్నాడు, వాటిని వేరుపరిచాడు, వాటి వివరాలను సేకరించాడు, వాటి యొక్క ఉపయోగాలను కొంతవరకు అర్థం చేసుకోగలిగాడు. ఇక పైరు మొక్కలు భోజనానికి ఉపయోగపడతాయని గ్రహించిన తర్వాత పైరు మొక్కలను ప్రత్యేకమైన స్థలంలో ప్రత్యేకంగా సేకరించి, వాటి విత్తనాలను సేకరించి ప్రత్యేకమైన పద్ధతిలో సంరక్షణలో ప్రత్యేకమైన స్థలంలో పెంచడం మొదలుపెట్టారు. దాన్నే వ్యవసాయం అంటాం. ఎప్పుడైతే ఇది మొదలైందో నాగరికత ఆవిర్భావము జరిగిందని మనం చెప్పుకోవచ్చు. 564 క్వశ్చన్ నెంబర్ 564. వ్యాధి నిరోధక కీటక నిరోధక పంటలను జీవ సాంకేతిక పద్ధతులలో అభివృద్ధి పరచుటకు తోడ్పనేది ఏది? వ్యాధి నిరోధకత అంటే మొక్కల్లో వచ్చే వ్యాధులు నిరోధించటం, అలాగే మొక్కలను ఆశించే కీటకాలను నిరోధించటం,
అలాంటి పంటలను జీవ సాంకేతిక పద్ధతులు అభివృద్ధి పరచడానికి తోడ్పడినది ఏంటంటే హరిత విప్లవం. హరిత విప్లవం ఇండియాలో మనకు తెలుసు కదా, ఇండియాలో హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కదా, ఈయనకి అవార్డు కూడా వచ్చింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్, ఈయన ఫిలిప్పీన్స్ చెందిన ఆయన. నార్మన్ బోర్లాగ్ అనైనా ఈయన ప్రపంచవ్యాప్తంగా హరిత విప్లవ పితామహుడు. ఇండియాకి సంబంధించి ఎంఎస్ స్వామినాథన్, ఆయన ఈ మధ్య చనిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. తర్వాత 565 ఏ ప్రయోగాల ద్వారా వృక్షశాస్త్రంలోని వ్యవసాయం, అటవీ సంపద, ఉద్యానవన, పుష్పోత్పత్తి లాంటి అనువర్తన శాస్త్రాల్లో మంచి పురోగతిని సాధించవచ్చు? ఏ ప్రయోగాల ద్వారా వృక్షశాస్త్రంలోని వ్యవసాయం, అటవీ సంపద, ఉద్యానవన, పుష్పోత్పత్తి లాంటి అనువర్తన శాస్త్రాల్లో, ఇవన్నీ అనువర్తన శాస్త్రాలు ఏమేంటి? వ్యవసాయం, అటవీ సంపద, హార్టికల్చర్, అలాగే పుష్పోత్పత్తి లాంటి అనువర్తన శాస్త్రాలు మంచి పురోగతిని సాధించడానికి ఉపయోగపడిన ప్రయోగాలు ఏంటంటే అవి సంకరణం, అలాగే జెన్యు ఇంజనీరింగ్, దీన్నే జెనెటిక్ ఇంజనీరింగ్ అంటాం. సంకరణం అంటే హైబ్రిడైజేషన్, జెన్యు ఇంజనీరింగ్ అంటే జెనెటిక్ ఇంజనీరింగ్. ఏం లేదు, ఇక్కడ ఏంటంటే ఒక మొక్కలో ఉన్న మంచి లక్షణాలను ఇంకో మొక్కలోనికి ప్రవేశపెట్టి లేదా ఇంకొక విత్తనంలోనికి ప్రవేశపెట్టి ఆ విత్తనం ద్వారా మంచి లక్షణాలు ఉన్న మరొక మొక్కను ఉత్పత్తి చేయడమే. అలాగే దాన్ని సంకరణం అంటాం. అన్ని మంచి లక్షణాలు గల మొక్కలు, మంచి లక్షణాలు గల కాయలు, మంచి లక్షణాలు గల పువ్వులు, వీటన్నిటిని సంకరీకరణం ద్వారా సాధించడం జరిగింది. అలాగే జెన్యు ఇంజనీరింగ్ ద్వారా అంటే జెనెటిక్ లెవెల్లో అంటే జీన్స్లో మాడిఫికేషన్ తీసుకురావడం వల్ల ఆ జీన్స్లో రిక్వైర్డ్ క్వాలిటీస్ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మొక్కల క్వాలిటీ కావాల్సిన అభివృద్ధి అంతా జరిగింది. దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్. నెక్స్ట్ బిట్ నెంబర్ 576 వరి, గోధుమ, మొక్కజొన్న చెరుకులలో, వరి, గోధుమ, మొక్కజొన్న చెరుకులలో. ఫ్రెండ్స్ చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఈ నాలుగు ఆహార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న పంటలు. ప్రపంచ జనాభా ఆహార అవసరాలను తీర్చే మొక్కలు ఏంటంటే వరి. మనకు తెలిసి ఇండియాలో మనకి ప్రధాన ఆహారం వరి. అలాగే ఫిలిప్పీన్స్, అలాగే చాలా దేశాల్లో వరి ప్రధాన ఆహారంగా ఉంది. అలాగే కొన్ని దేశాలు గోధుమలు, యూరోప్ కంట్రీస్కి వెళ్తే ఎక్కువ గోధుమలు మనం చూస్తాం. అలాగే మొక్కజొన్న, నార్త్ అమెరికాలో ఎక్కువ మొక్కజొన్న వాడతారు. చెరకు అంటే ప్రపంచవ్యాప్తంగా చక్కెర ఇండస్ట్రీ చాలా పెద్దది కాబట్టి చెరకు. వీటిలో ఈ 4 మొక్కలలో క్రొత్త వంగడాలను ఏర్పరచడానికి ఉపయోగపడే పద్ధతులు ఏవి అంటే ప్రజనన పద్ధతులు. ఎందుకంటే జనాభా పెరుగుతున్న కొద్దీ ఆహార అవసరం పెరుగుతుంది. ఆహార అవసరానికి తగ్గట్టుగా పంటల ఉత్పత్తి జరగట్లేదు కాబట్టి అదే కొత్త ప్రజనన పద్ధతుల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేసే విత్తనాలను అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహారం యొక్క సమస్యను చాలా వరకు తీర్చడం జరిగింది. ఇది ఎలా సాధ్యమైందంటే ప్రజనన పద్ధతులు. రైట్. 567 క్వశ్చన్ నెంబర్ 567 మొక్కల పోషణలో మూలకాల పాత్ర తెలియజేసే శాస్త్రం. మొక్కల పోషణలో మూలకాల పాత్ర. మూలకాలు అంటే మైక్రో ఎలిమెంట్స్, మ్యాక్రో ఎలిమెంట్స్ అంటాం కదా. మూలకాలు చాలా అవసరం కదా. ఐరన్ అవసరమే, జింక్ అవసరమే, మాలిబ్డినం అవసరమే, అలాగే పొటాషియం అవసరమే, కాల్షియం అవసరమే, అనేక మూలకాలు, మెగ్నీషియం అవసరమే కదా, నైట్రోజన్ అవసరమే. ఇవన్నీ మూలకాలు. అవి మొక్కల పోషణకు చాలా పాత్ర వహిస్తాయి. దానిని గురించి తెలియజేసే శాస్త్రం వృక్ష శరీర ధర్మశాస్త్రం. ప్లాంట్ ఫిజియాలజీలో మొక్కల యొక్క పోషణకు అవసరమైన మూలకాల గురించి బాగా క్లియర్గా మనకి ఆ వృక్ష శరీర శాస్త్రంలో ఉన్నాయి. 568 స్పినాచ్ లాంటి ఆకుకూరలు ఎక్కువ కాలం నిల్వ ఉంచడం, అరటి, యాపిల్, పుచ్చకాయ లాంటి పళ్ళు కృత్రిమంగా పక్వానికి వచ్చేటట్లు చేయడం,
అలాగే విత్తనాల సుప్తావస్థను తొలగించటం, కాండపు కండికలతో వేళ్లను ప్రేరేపించటం మొదలైన ప్రక్రియలో అభివృద్ధికి దోహదపడిన శాస్త్రం ఏది అంటే వృక్ష శరీర ధర్మశాస్త్రం. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, వృక్ష శరీర ధర్మశాస్త్రం అంటే వృక్షము గురించి, దాని యొక్క అంతర బాహ్య నిర్మాణాల గురించి క్షుణ్ణంగా తెలియచేసేది. ఎప్పుడైతే వృక్షాల యొక్క బాహ్య అంతర్ నిర్మాణాలు మనకి క్షుణ్ణంగా తెలుస్తాయో, వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో, మనము తగిన ప్రణాళిక చేయొచ్చు, వాటిని ప్రేరేపించవచ్చు. ఎలా? స్పినాచ్ లాంటి ఆకుకూరలు, ఎక్కువగా బచ్చల కూర అంటాం కదా, బచ్చల కూర ఎక్కువ కాలం నిలిచి ఉండేలాగా, అలాగే అరటి, ఆపిల్, పుచ్చకాయ లాంటి పళ్ళు కృత్రిమంగా అంటే అవి పండే వరకు ఉండకుండా ఓవర్ నైట్లో పండేలాగా చేయటం అవసరాలకు తగ్గట్లుగా. అలాగే విత్తనాల సుప్తావస్థను తొలగించడం అంటే సీడ్ డార్మెన్సీ అంటాం. ఒక్కోసారి విత్తనాలు మొలకెత్తకుండా ఎక్కువ కాలం అలా సుప్తావస్థలో ఉంటాయి, దానిని తొలగించటం. అలాగే కాండపు కండికలతో వేళ్లను ప్రేరేపించటం, కాండంలో ఉన్న కండికలు ఏమైతే ఉన్నాయో వాటికి ఘాటులు పెట్టడం ద్వారా, వాటికి ప్రత్యేకమైన క్రియల ద్వారా ఆ చెట్టుకున్న వేర్లను ప్రేరేపించటం. ఈ మొదలైన ప్రక్రియల్లో అభివృద్ధికి దోహదపడిన శాస్త్రం ఏంటి అంటే వృక్ష శరీర ధర్మశాస్త్రం. 569 మొక్కల్లో వచ్చే అనేక వ్యాధులను నివారించుటకు సహాయపడే శాస్త్రం ఏంటంటే వృక్ష వ్యాధి శాస్త్రం. ఫ్రెండ్స్ చూడండి, ఈ శాస్త్రాల గురించి చాలా శాస్త్రాలు ఉన్నాయి. శాస్త్రాల గురించి ఒక బిట్ అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. శాస్త్రాలు అది ఏదైనా కావచ్చు, మొక్కల గురించి ఏదైనా కావచ్చు, అంతర్నిర్మాణం కావచ్చు, పిండోత్పత్తి శాస్త్రం గురించి కావచ్చు, వ్యాధి శాస్త్రం గురించి కావచ్చు, హార్మోనాలజీ ఏదైనా సరే వాటన్నిటి ఒక్క బిట్టు మాత్రం అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. తర్వాత 570 క్వశ్చన్ నెంబర్ 570 అతి తక్కువ సమయంలో అధిక సంఖ్యలో మొక్కలను ప్రయోగశాలలో ఉత్పత్తి చేయడానికి వీలు కల్పించిన సాంకేతిక పరిజ్ఞానం, దాన్నే కణజాల వర్ధనము, అవయవ వర్ధనం అని అంటాం. కణజాల వర్ధనం అలాగే అవయవ వర్ధనం అతి తక్కువ సమయంలో మట్టితో అవసరం లేకుండా మొక్కలను ప్రయోగశాలలో అంటే టెస్ట్ ట్యూబుల్లో ఉత్పత్తి చేసే, అంటే మొక్క యొక్క అనేక భాగాలను సేకరించి ఆ భాగాలను కొత్త మొక్కగా మార్చే ప్రక్రియ. అంటే విత్తనాలే అవసరం లేదు, ఇక్కడ మొక్కలో ఉన్న అనేక భాగాలు, కొన్ని అగ్రభాగాలకు అక్కడ ఏ సెల్ డివిజన్ అయితే ఎక్కువగా జరుగుతుందో ఆ భాగాలను తీసుకొని ఆ భాగాలను మళ్ళా క్రొత్త మొక్కలుగా ఆవిర్భవించేలాగా చేయడాన్ని అది కణజాల లేదా అవయవ వర్ధనం అని అంటారు. దీనివల్ల ఈ వృక్షశాస్త్రంలో చాలా సమూలమైన మార్పులు, పర్టికులర్గా మనం చెప్పాలంటే నర్సరీలకి మనం వెళ్ళామంటే నర్సరీలో ఎక్కువగా వందల కొద్ది మొక్కలు ఉంటాయి, కానీ విత్తనాల ద్వారా వాటన్నిటిని పెంచాలంటే చాలా కష్టం. వారు ఫాలో అయ్యేది ఏంటంటే కణజాల వర్ధనం ద్వారా టెస్ట్ ట్యూబుల్లో వాటిని పెంచి ఆ తర్వాత కొద్దిగా ఎదిగిన తర్వాత వాటిని కుండీల్లోకి మారుస్తారు. క్వశ్చన్ నెంబర్ 571 అర్నికా, సింకోనా, వేప, దతూరా, డిజిటాలిస్, రావుల్ఫియా, విధానియా, తులసి, బెల్లడోనా, కలబంద మొదలైనవి ఏ రకమైన మొక్కలు? ఆర్నికా, సింకోనా, వేప, దతూరా, డిజిటాలిస్, రావుల్ఫియా, విధానియా, తులసి, బెల్లడోనా, కలబంద మొదలైనవి ఔషధ మొక్కలు అని మనం తెలుసుకోవాలి. ఇవి ఔషధ మొక్కలు, వీటి నుంచి అనేక ఔషధాలు తయారు చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏకకణ ప్రోటీన్లకు ఉదాహరణ అవి స్పైరులినా అలాగే క్లోరెల్లా. ఇవి ఏకకణ ప్రోటీన్లు, ఇవి శైవలానికి సంబంధించినవి. వీటిని అంతరిక్ష యాత్రికులు లేదా అంతరిక్షంలో యాస్ట్రోనాట్స్ వారు వీటిని ఆహారంగా భుజిస్తారు. 573 బొగ్గు, కోక్, గ్యాసోలిన్, పెట్రోలు మొదలైనవి ఏ రకమైన పదార్థాలు అంటే ఇవి
శిలాజ ఉత్పత్తులు అంటాం. శిలాజ ఫాజిల్ ఫ్యూయల్స్ అని చెప్పుకుంటాం. ఫాజిల్ ఫ్యూయల్స్ అని మనం చెప్పుకుంటాం. రైట్. నెక్స్ట్ 574, క్వశ్చన్ నెంబర్ 574. బయోడీజిల్ను ఉత్పత్తి చేసే మొక్కలకు ఉదాహరణ. బయోడీజిల్ను ఉత్పత్తి చేసే మొక్కలకు ఉదాహరణ అవి జిట్రోపియా పొంగామియా. జిట్రోపా పొంగామియా అనే మొక్కల నుంచి బయోడీజిల్ను ఉత్పత్తి చేస్తున్నారు. నెక్స్ట్ 575. మృత్తికా కాలుష్యమును సాయిల్ పొల్యూషన్ను నివారించే పద్ధతి. మృత్తికా కాలుష్యమును నివారించే పద్ధతి ఏంటంటే అదే బయోరెమిడియేషన్ అనే పద్ధతి. బయోరెమిడియేషన్ అనే పద్ధతి. నెక్స్ట్ 576. క్వశ్చన్ నెంబర్ 576. పోషక పదార్థాల పునశ్చక్రీయం. పోషక పదార్థాల పునశ్చక్రీయం అంటే రీసైక్లింగ్ అయ్యేలాగా జరిగించే జీవులు ఏంటంటే వాటిని పూతికాహారులు అంటాం. పూతికాహారులు అవి విచ్ఛిన్నకారులు. పూతికాహారులు అంటే సాప్రోఫైట్స్ అంటే చనిపోయిన వృక్ష జంతు కళేబరాలను విచ్ఛిన్నం చేసి వాటిలో ఉన్న పోషకాలను మరలా మట్టిలో అలాగే వాతావరణంలో కలిసేలాగా చేసేవే పూతికాహారులు. అలాగే 577. జీవ ఎరువులకు ఉదాహరణ. బయోఫెర్టిలైజర్స్కి ఉదాహరణ అజొల్లా, నాస్టాక్, అనాబినా, రైజోబియం. ఇవి నాలుగు కూడా వీటిలో కొన్ని బ్యాక్టీరియాలు కొన్ని శైవలాలు ఉన్నాయి. ఈ 4 రకాలు బయోఫెర్టిలైజర్స్కి మనం ఉపయోగించవచ్చు. తర్వాత 578, క్వశ్చన్ నెంబర్ 578 మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 578. రైట్. అంతరిక్ష పరిశోధనల్లో వ్యోమగాములు ఆహారంగా ఉపయోగించే జీవులు ఇప్పుడే చెప్పుకున్నాం కదా. క్లోరెల్లా అనే శైవలం ఏకకణయుత శైవలం. ఇది ఏకకణయుత ప్రోటీన్ అంటాం. 579. క్వశ్చన్ నెంబర్ 579. సముద్ర కలుపు మొక్కల నుండి తయారు చేసే పదార్థాలు. సముద్ర కలుపు మొక్కలు సీవీడ్స్ అంటాం. వీటి నుంచి తయారు చేసే పదార్థాలు ఏంటంటే అయోడిన్, అగార్ అనే పదార్థాలను ఉపయోగిస్తారు. 58. క్వశ్చన్ నెంబర్ 580. జీవశాస్త్రంలో భౌతిక రసాయన శాస్త్రాల ఉపయోగం వల్ల ఆవిర్భవించిన నూతన శాఖలు ఇవి. అంటే ఈ జీవశాస్త్రంలో ఉపయోగం వల్ల ఏమి ఆవిర్భవించాయంటే జీవభౌతిక శాస్త్రం, జీవ రసాయనిక శాస్త్రం. ఈ శాస్త్రాల ఉపయోగం వల్ల ఆవిర్భవించిన నూతన శాఖలు జీవభౌతిక, జీవరసాయన శాస్త్రం. 581. క్వశ్చన్ నెంబర్ 581. మొక్కలోని వివిధ భాగాల అధ్యయనానికి, వర్ణనకు, మొక్కల వర్గీకరణకు మౌలిక ఆధార శాస్త్రం ఏది? మొక్కలలో వివిధ భాగాల అధ్యయనం, అలాగే దాన్ని వర్ణించడానికి, అలాగే ఆ మొక్క ఏ రాజ్యానికి లేదా ఏ తరగతికి చెందినదో వర్గీకరించడానికి మౌలికమైన ఆధారమైన శాస్త్రం ఏదంటే స్వరూప శాస్త్రము అంటాం. స్వరూప శాస్త్రం. తర్వాత క్వశ్చన్ నెంబర్ 582. వేరు, కాండం, పత్రం, పుష్పం, ఫలం, విత్తనం. వేరు, కాండం, పత్రం, పుష్పం, ఫలం, విత్తనం లాంటి బాహ్య స్వరూపాలను అధ్యయనం చేసి వర్ణించే శాస్త్రమనే బాహ్య స్వరూప శాస్త్రం అని అంటాం. బాహ్య లక్షణాలను వర్గీకరించడం అంటే వేరు అనేది బాహ్యంగా కనిపిస్తుంది, కాండం బాహ్యంగా కనిపిస్తుంది, పత్రము బాహ్యంగా కనిపిస్తుంది, పుష్పము, ఫలము, విత్తనం ఇవన్నీ మనం చూడవచ్చు బాహ్యంగా. వీటన్నిటి యొక్క లక్షణాలను అధ్యయనం చేసి వర్ణించే శాస్త్రమే బాహ్య స్వరూప శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 583. మొక్కల వివిధ భాగాల అంతర్నిర్మాణం. ఇప్పుడే మనం బాహ్య నిర్మాణం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అంతర్నిర్మాణం గురించి తెలిపే శాస్త్రం ఏంటంటే అది అంతర స్వరూప శాస్త్రం. బాహ్య నిర్మాణాన్ని తెలిపేదేమో బాహ్య స్వరూప శాస్త్రం అయితే అంతర నిర్మాణాన్ని తెలిపేది అంతర స్వరూప శాస్త్రం అని చెప్తాం.
క్వశ్చన్ నెంబర్ 584. మొక్కలోని వివిధ కణజాలాలను అధ్యయనం చేసే శాస్త్రం. మొక్కలోని వివిధ కణజాలాలను అధ్యయనం చేసే శాస్త్రమని మనం కణజాల శాస్త్రం అని అంటాం. కణజాల శాస్త్రం అని అంటాం. తర్వాత 585. మొక్కల వేరు, కాండం, పత్రం, పుష్పంలోని మొక్కల వేరు, కాండం, పత్రం, పుష్పంలోని అంతర్నిర్మాణాలను వివరించే శాస్త్రము అది అంతర్నిర్మాణ శాస్త్రం. అంతర్నిర్మాణం వివిధ మొక్కల భాగాల అంతర్నిర్మాణమును తెలిపితే అంతర స్వరూప శాస్త్రం. అలాగే అంతర నిర్మాణమును వివరించే శాస్త్రము అంతర నిర్మాణ శాస్త్రం. 586 మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 586. కణము, కణాంగాల నిర్మాణం, విధులు, వాటి వృద్ధికి సంబంధించిన విషయం. అంటే కణం గురించి, ఆ కణంలో ఉండే కణాంగాల గురించి, ఆ కణాంగాల యొక్క నిర్మాణం గురించి, వాటి యొక్క విధులు గురించి, అవి ఎలా వృద్ధి చెందుతాయి అనే విషయాలను, వీటన్నిటి గురించిన విషయాలను తెలిపే శాస్త్రం ఏంటంటే కణజీవ శాస్త్రం. సెల్ బయాలజీ అంటాం. సెల్ బయాలజీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 587. క్వశ్చన్ నెంబర్ 587. స్త్రీ పురుష సంయోగ బీజాలు ఏర్పడటం, అలాగే సంయోగ బీజాల ఉత్పత్తి, ఫలదీకరణ విధానం, పిండం, అంకురచ్ఛేదం, విత్తనాలు ఏర్పడటానికి సంబంధించిన పరిజ్ఞానమును ఏమంటారు? స్త్రీ పురుష సంయోగ బీజాలు ఏర్పడటం, సంయోగ బీజాల ఉత్పత్తి, ఫలదీకరణ విధానం, పిండం, అంకురచ్ఛేదం, విత్తనాలు ఏర్పడటానికి సంబంధించిన పరిజ్ఞానమును ఏమంటారు అంటే పిండోత్పత్తి శాస్త్రము అని అంటారు. 588. సిద్ధ బీజాలు లేదా పరాగరేణువుల ఉత్పత్తి. సిద్ధ బీజాలను ఇంకో పేరు పరాగరేణువుల ఉత్పత్తి, వాటి నిర్మాణం లాంటి అన్ని సంబంధిత అంశాలను గురించిన అధ్యయనం. సిద్ధ బీజాలు లేదా పరాగరేణువుల గురించి, వాటి యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతుంది, వాటి నిర్మాణం ఎలా ఉంటుంది అని వీటన్నిటి గురించి వివరించే శాస్త్రం ఏంటంటే పరాగరేణు శాస్త్రం. దీనినే పేలినాలజీ అంటాం. 589. మొక్కలను గుర్తించడం, నామీకరణ చేయటం, సంబంధిత వర్గాలుగా వర్గీకరించటం అనే విషయాలను వివరించే శాస్త్రాన్ని వృక్ష వర్గీకరణ శాస్త్రం లేదా ప్లాంట్ టాక్సానమీ అంటాం. వృక్ష వర్గీకరణ శాస్త్రం లేదా ప్లాంట్ టాక్సానమీ అని చెప్తాం. 590. క్వశ్చన్ నెంబర్ 590. మొక్కల్లో జరిగే నీరు, ఖనిజ లవణాలు, పోషణ, కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ, నత్రజని జీవక్రియ, పెరుగుదల మొదలైన జీవక్రియా సంబంధమైన చర్యలను గురించి తెలిపే అధ్యయనం వృక్ష శరీర ధర్మశాస్త్రం. దీన్ని ప్లాంట్ ఫిజియాలజీ అని మనం చెప్పుకుంటాం. నౌ 591. మొక్కలను అవి నివసించే పర్యావరణానికి మధ్య గల పరస్పర సంబంధాల అధ్యయనమును ఏమంటాం? మొక్కలు నివసించే ఆ పర్యావరణానికి, ఆ పరిసరాలకి మధ్య ఉన్న పరస్పర సంబంధాలను, ఆ సంబంధాలు అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే వృక్ష ఆవరణ శాస్త్రము లేదా ప్లాంట్ ఎకాలజీ అని అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ ప్లాంట్ ఎకాలజీ. The relationship between plants and their environment. Is explained by a book called వృక్ష ఆవరణ శాస్త్రం. దీన్నే ప్లాంట్ ఎకాలజీ అని అంటాం. నెక్స్ట్ 592. మొక్కల శిలాజాల గురించి అధ్యయనం చేయటం ద్వారా మొక్కల్లో పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే శాస్త్రం పురావృక్ష శాస్త్రము అంటారు. పురావృక్ష శాస్త్రం అంటాం. దీన్నే పేలియోబోటనీ అని కూడా అంటాం. చూడండి ఫ్రెండ్స్, ఈ బిట్నే రెండు రకాలుగా అడగవచ్చు.
మొక్కల శిలాజాల గూర్చి అధ్యయనం చేయటం ద్వారా ఏమి తెలుసుకోవచ్చు అంటే మొక్కల్లో పరిణామ క్రమాన్ని మనం తెలుసుకోవచ్చు. లేదా మొక్కల్లో పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవాలంటే దేని ద్వారా జరుగుతుందని చెప్తే అది మొక్కల శిలాజాలను గురించి అధ్యయనం చేయడం ద్వారా. దీని గురించి చెప్పే శాస్త్రమే పురావృక్ష శాస్త్రము. దీనినే పేలియోబోటనీ అని అంటాం. 593 క్వశ్చన్. జన్యువుల నిర్మాణం, వాటి సంశ్లేషణ, ఆనువంశికత, ఉత్పరివర్తనలు మొదలైన అంశాల గురించిన అధ్యయనాన్ని ఏమంటాం? జన్యువుల నిర్మాణం, వాటి సంశ్లేషణ, ఆనువంశికత, ఉత్పరివర్తనలు మొదలైన అంశాల గురించిన అధ్యయనాన్ని ఏమంటాము అంటే జన్యు శాస్త్రము అని అంటాం. జన్యు శాస్త్రము అని అంటాం, జెనెటిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ 594. గత కాలంలోనూ ప్రస్తుత కాలంలోనూ భూమండలంలోని వివిధ ప్రాంతాల్లో మొక్కల వివరణ లేదా వితరణ గురించిన అధ్యయనం. గత కాలంలో ప్రస్తుత కాలంలో ఉన్న ఈ భూమండలం మొత్తం మీద ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న మొక్కల యొక్క వివరణ గురించి లేదా వితరణ అంటే అవి అభివృద్ధి చెందిన విధానం, అవి స్ప్రెడ్ అయిన విధానాన్ని తెలుసుకునే శాస్త్రాన్ని వృక్ష భౌగోళిక శాస్త్రము, దీన్ని ఫైటోజియోగ్రఫీ అంటాం. ఫైటోజియోగ్రఫీ అంటాం. నెక్స్ట్ 595 క్వశ్చన్ నెంబర్ 595. మొక్కల్లో వ్యాధి కారకాలు, వ్యాధి లక్షణాలు, నియంత్రణ పద్ధతుల గురించిన అధ్యయనం, దాన్ని వృక్ష వ్యాధి శాస్త్రము అని అంటాం. నెక్స్ట్ 596 బీట్. పత్రహరితం కలిగి స్వయం పోషితాలుగా జీవించే థాలోఫైటా మొక్కలైన, ఇవి థాలోఫైటాకు సంబంధించిన మొక్కలు పత్రహరితం కలిగి ఉంటాయి. అంతేకాదు అవి ప్రొడ్యూసర్స్గా అంటే స్వయం పోషితాలుగా ఉంటాయి. అవి శైవలాలు. ఇంకో విషయం ఏంటంటే అవి శైవలాలు. ఈ శైవలాల గురించిన అధ్యయనాన్ని మనం శైవల శాస్త్రము అంటాం. శైవల శాస్త్రం అంటాం. దీనినే ఫైకాలజీ అని కూడా చెప్తాం. 597 బిట్ ఫ్రెండ్స్. పత్రహరిత రహితమై పరపోషితాలుగా జీవించే థాలోఫైటా శిలీంధ్రాల లేదా మొక్కలను గూర్చిన అధ్యయనం. థాలోఫైటాలో శైవలాలు ఉన్నాయి, శిలీంధ్రాలు ఉన్నాయి. శైవలాలేమో స్వయం పోషితాలుగా ఉన్నాయి, శిలీంధ్రాలేమో పరపోషితాలుగా ఉన్నాయి. ఇవి రెండు కూడా మొక్కలే. శైవలాలు మొక్కలే, శిలీంధ్రాలు మొక్కలే. అయితే శైవలాలు స్వయం పోషకాలు, శిలీంధ్రాలు పరపోషకాలు. ఈ శిలీంధ్రాలను గురించి వివరించే శాస్త్రము శిలీంధ్ర శాస్త్రము లేదా మైకాలజీ అని అంటాం. శైవలాల గురించి చేసే శాస్త్రమేమో ఫైకాలజీ అయితే శిలీంధ్రాల గురించి వివరించే శాస్త్రం మైకాలజీ. నెక్స్ట్ 598 క్వశ్చన్. ఒక శైవలం ఒక శిలీంధ్రం పరస్పరం ఆధారపడుతూ సహజీవనం గడిపే ప్రత్యేక వర్గపు మొక్కలైన లైకెన్లు అంటే లైకెన్లు కూడా ఒక రకమైన మొక్కలే ఫ్రెండ్స్. ఈ లైకెన్లు ఎలా ఫామ్ అవుతాయంటే దీనిలో ఒక శైవలం, శిలీంధ్రం ఇవి రెండు కలిసి ఉంటాయి. ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ జీవనం కొనసాగిస్తుంటాయి. ఈ లైకెన్ల అధ్యయనాన్ని మనం లైకెనాలజీ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ 599. వృక్షరాజ్యపు ఉభయచరాలు ఏంటి? బ్రయోఫైటా. ఈ బ్రయోఫైటా మొక్కల గురించిన అధ్యయనాన్ని మనం బ్రయాలజీ అంటాం. వృక్షరాజ్యపు ఉభయచరాలైన బ్రయోఫైటా మొక్కల గురించిన అధ్యయనాన్ని బ్రయాలజీ అని అంటాం. 599 క్వశ్చన్. 599 ఫినిష్ అయిపోయింది. 600 క్వశ్చన్. నాళికా కణయుత పుష్పించని మొక్కలైన టెరిడోఫైటా మొక్కల గూర్చిన అధ్యయనం, దీన్ని ఏమంటామంటే టెరిడాలజీ. అంటే టెరిడోఫైటా మొక్కలు ఎలా ఉంటాయి? వాటిలో అవి పుష్పించని మొక్కలు. టెరిడోఫైటా మొక్కలు అంటే అవి పుష్పించని మొక్కలు. వీటిలో నాళికా కణయుతమైన ఉంటాయి నిర్మాణము. వాటిని గురించిన అధ్యయనాన్ని మనము టెరిడాలజీ అని చెప్పుకుంటాం.
601 క్వశ్చన్. ఎరుపు రంగు శైవలాల నుండి నిష్కర్షించబడే జడ పాలీసాకరైడ్ ఏమంటారు? ఎరుపు రంగు శైవలాల నుండి నిష్కర్షించబడే జడ పాలీసాకరైడ్ను జున్నుగడ్డి లేదా అగార్ అగార్ అని అంటాం. జున్నుగడ్డి లేదా అగార్ అగార్ అని అంటాం. సో ఈరోజు క్లాస్లో చివరి క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో బిఫోర్ ఎండింగ్ ద క్లాస్ ఐ వుడ్ రిక్వెస్ట్ యూ సంథింగ్. My dear friends, thanks for watching my videos. Thanks for subscribing also. Please like the videos. If you like the videos will be spreaded for many people. చాలామంది చూస్తున్నారు కానీ అతి తక్కువ మందే లైక్ చేస్తున్నారు. అంటే ఇంకేదైనా వీడియోలో డెవలప్మెంట్ ఏమైనా చేయాలేమో, వీడియోలో ఏమైనా నచ్చటం లేదో తెలియదు, కానీ ఇంకేదైనా డెవలప్మెంట్ చేయాలంటే దయచేసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, తప్పకుండా మార్పులు చేస్తాం. సో ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఈ వీడియోస్ని చాలా ఎఫర్ట్స్ పెట్టి, చాలా టైము నేను వెచ్చించి, పర్సనల్ టైంను, పర్సనల్ ఎనర్జీని వెచ్చించి ఈ వీడియోలు చేస్తున్నాను మీ అందరికీ చేరాలని. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్ మై వీడియోస్. మీరు షేర్ చేయండి. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వన్ మోర్ టైమ్ ఐఎమ్ రిమైండింగ్ అబౌట్ మెథడాలజీ క్లాసెస్. టుమారో అన్వర్డ్స్ ఐ am going to upload మెథడాలజీ వీడియోస్. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రం ఈ వీడియోస్ వస్తాయి. మీ రిజిస్ట్రేషన్ వివరాలన్నీ కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పున్నాను. సో ప్లీజ్ డూ దట్ వన్. ప్లీజ్ రిజిస్టర్. సో లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే. కృత్రిమ పోషక యానకం మీద కణాలను, కణజాలాలను, అంగాలను పెంచే ప్రక్రియ. కృత్రిమ పోషక యానకం మీద కణాలను పెంచవచ్చు, అలాగే కణజాలాలను పెంచవచ్చు, అలాగే అంగాలను కూడా, మొక్కల అంగాలను కూడా పెంచే ప్రక్రియనే వృక్ష కణజాల అంగవర్ధనము అని అంటాం. వృక్ష కణజాల అంగవర్ధనం. ఇక్కడ వాడే పోషక యానకం ఏంటంటే అగార్ అగార్ అనే జున్నుగడ్డి. ఇంకా వేరే కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కువగా ఇలాంటి ప్రయోగాల్లో లేదా విషయాల్లో ప్రాసెస్లో వాడే పోషక యానకం ఏంటంటే అగార్ అగార్ లేదా జున్నుగడ్డి అనే ఒక యానకాన్ని ఉపయోగిస్తారు. సో దిస్ ఈజ్ టుడేస్ క్లాస్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.